తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాప వినాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్ల మీదకు వచ్చాయి. పార్బేట మండపం ప్రాంతంలో చెట్లను ఏనుగులు నేలకూల్చాయి. ఏనుగుల మంద హల్చల్ చేస్తోంది. ఈ గుంపులో మొత్తం 10 ఏనుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఏనుగుల సంచార నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాపనాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఒక్కసారిగా గుంపు రోడ్ల మీదకు వచ్చాయి. పార్వేట మండపం ప్రాంతంలో చెట్లను ఏనుగులు నేలకూల్చాయి. ఏనుగుల మంద హల్చల్ చేస్తోంది. ఇక ఈ గుంపులో మొత్తం 10 ఏనుగులు ఉన్నట్లు అధికారులు గుర్తించారు. ఇక ఏనుగుల సంచార నేపథ్యంలో అటవీ శాఖ అధికారులు భక్తులను అప్రమత్తం చేశారు. ఇక తిరుమలలో ఏనుగుల గుంపు హల్చల్ చేస్తోంది. తిరుమలలోని పాపనాశనం మార్గంలో ఏనుగులు సంచరిస్తున్నాయి. ఓవరాల్ గా ఈ అంశానికి సంబంధించి మరింత సమాచారం సుధీర్ రెడ్డి అందిస్తారు. సుధీర్ రెడ్డి, తిరుపతి తిరుమల పుణ్యక్షేత్రం ఉన్నటువంటి ప్రదేశంలో ఉన్నటువంటి ఈ యొక్క శేషాచల ప్రాంతంలో కూడా ఏనుగులు గుంపుగా స్వర విహారం చేస్తుంది. గతంలో మనం చూసుకున్నట్టయితే ఇటు పలంనేరు, కుప్పము, వీకోట ఈ ప్రాంతంలో అంతా కూడా అక్కడ ఉన్నటువంటి ఈ అటవీ వాటర్ లో ఉన్నటువంటి రైతు పంట పొలాల్లో అంతా కూడా ఈ యొక్క ఏనుగులు గుంపు వచ్చి పంటలన్నీ కూడా నాశనం చేసి కొంతమందిని కూడా అక్కడ తొక్కి చంపడం కూడా జరిగింది. గతంలో చూసుకుంటే ఒక రైతును, ఒక బీట్ వాచర్ ను కూడా ఈ యొక్క ఏనుగుల గుంపు దాడి చేసి మృతి చెందినటువంటి ఘటనలు కూడా ఉన్నాయి. అయితే ఇవన్నీ కూడా పడమర ప్రాంతంలో ఉన్నటువంటి కుప్పము, వీకోట, పల్మనేరులో ఉన్నటువంటి ప్రదేశంలో స్థావరాలు ఉన్నటువంటి పరిస్థితి. అయితే 3 రాష్ట్రాలు కలిసి ఉన్నటువంటి బార్డర్ కుప్పము, అటు తమిళనాడు, కర్ణాటక, ఇటు ఆంధ్ర సరిహద్దు బార్డర్ అన్నమాట. ఈ ప్రాంతంలో ఎటుపక్క వెళ్ళినా కూడా తిరిగి అవి ఆంధ్ర దిశగా వచ్చి ఈ యొక్క అటవీ ప్రాంతానికి చేరుకుని వస్తున్నాయి. ప్రస్తుతానికి అవి ఈ యొక్క అటవీ ప్రాంతంలో నేరుగా వచ్చి ప్రస్తుతానికి ఈ యొక్క శేషాచల అటవీ ప్రాంతానికి చేరుకుంది. తిరుమల బార్డర్ లో ఉంది. అయితే దీన్ని ఫారెస్ట్ అధికారులు వనసంచ పేల్చి దట్టమైనటువంటి అటవీ ప్రాంతంలోకి తరలించేటువంటి దిశగా ప్రయత్నాలు చేసుకుని వచ్చాయి. రైట్, థాంక్యూ సుధీర్ రెడ్డి.